హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష 2లో ఎంత అరాచకం అంటే మీకు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నాకైతే అసలు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా రియల్ ఫ్రెండ్స్. నేను నవదీప్ అడిగే క్వశ్చన్స్, శ్రీముఖ్ అడిగే ఫన్ ఎకిలి వీడియో మాటలు, ఆ బిందు మదర్ ఏం మాట్లాడుతుందో అతను ఒక అమ్మాయి, ఒక ఇన్నోసెంటు లా కనిపించింది. నాకు అలా అనిపించలేదు. మళ్ళీ పక్కన ఒకడు ఉన్నాడు, పేరు కూడా తెలియదు నాకు. వాడిచ్చే కామెంట్లు సైలెంట్గా ఇస్తాడు. ఆమెపై ఈమెపై షూ తుడుస్తాడు. అరే బై, చూసినావు బాగానే ఉంది, రెస్పెక్ట్ నీ మీద కూడా గౌరవం బాగానే ఉంది, నేను కాదంటలేను. కానీ నవదీపు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆయన పెద్ద హీరో అనుకుంటున్నాడో, నీ ఇండస్ట్రీకి నేనే పెద్ద తోపు అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. రియాలిటీ చెప్తున్నాను నేను. నాకు అసలైతే అర్థం కావట్లేదు నాకు ఆయన అనే మాటలు, ఆ వెక్కి వీడియోలు, మాటలు ఏంటబ్బా. బిగ్ బాస్ అనేది అది అగ్ని పరీక్ష అనేది అగ్ని పరీక్షలు కాదు, అది ఉరిశిక్ష లెక్క ఉంది, అది అరాచకం లెక్క ఉంది. అది నాకు లాంగ్వేజ్ చేయాలని నాకు అంత అనిపించలేదు. బట్ చేయాలని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ చేసే ఉప్పల బాల్ని స్టేజ్ పైకి పిలిచి, ఉప్పల బాల్ కూడా తెలిసేగా మీరు పిలిచారు ఆడికి. నాకు ఆలోచించండి, మీరు తెలిసే పిలిచారు కదా, తెలవదైతే వాళ్ళు పిలవలే కదా. ఉప్పల బాల్ని పైకి స్టేజ్ పైకి పిలిచి రప్పించి అతను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందంటే మీరే. రియల్ ఇది వినండి మంచిగా. ఉప్పల్ బాలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందంటే నవదీప్కు తోడైన ఇందు మాధురి బిందు మాధురి ఆమె అను ట్రాన్స్జెండర్ అని అడిగింది. అది ఒక ఆడిది అడగొచ్చు అట్లా. ఒక ఆత్మగౌరవం దెబ్బతీయచ్చు కదా. సరే, వలన అతను ఉప్పల బాలు బెట్టింగ్ యాప్లు కానీ ఎలాంటి ప్రమోట్ చేయలేదు. ఓన్లీ అలా ఫ్యామిలీ గురించి కొన్ని చేయాల్సి వచ్చింది. ఏం చేసిండు, అతని క్యారెక్టర్ని చంపుకొని ఒక లేడీస్ లెక్క, ట్రాన్స్జెండర్ లెక్క చేసిండు. నేను కాంటలేదు కానీ అతను చాలామంది హీరోలు చేస్తున్నారు. నీ అమ్మాయి వీడియోలు కూడా అమ్మాయిల వేషం వేసి ఏమి చేస్తూ వాళ్ళకి అంతకంత తోపులో ఇల్లు జడ్జెస్ మీ తోపుల వాడిని, మీ తురుల వాడిని మెసేజ్ ఇస్తున్నారు అక్కడ కూర్చొని. సోషల్ మీడియాకి ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పలేకపోతున్నారు. మీరు రియల్ నాకు చాలా బాధగా ఉంది. మీరు చెప్పామ్మా, మీరు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు అడిగే ఎక్కిలి వీడియోలు. రన్నింగ్ రాజు దగ్గరికి వచ్చి, అక్క ఒక ఫన్నీ వీడియో చేయమన్నారు. అక్క దగ్గర అక్క ఇంటి ముద్దుగా అడుగుతున్నాడు. నీ చెంపలు కొట్టాకనే నిన్ను ఫస్ట్ తీయాలి. నిన్ను మిస్టర్ నాగార్జున గారు, నువ్వంటే గౌరవం, మా హీరోవి, నువ్వంటే రెస్పెక్ట్, ఒక మన్మధుడివి. ఇలాంటి వాళ్ళని జడ్జెస్ పెట్టుకుంటే నీకు బ్యాడ్ తప్ప గుడ్ మాత్రం రాదు సార్. రియల్ చెప్తున్నాను, మీకు గౌరవం చెప్తున్నాను. ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాను. ప్రతి ఒక్క హీరోలని నేను తప్పుగా మాడతాను. ఓన్లీ ఇలా వరం సార్ మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియాలో ఏదైనా తెలిసే ఉంటుంది మీకు. ఇలా దగ్గర పిలుచుకొని స్టేజ్ పైన కొన్ని కోట్ల జనం చూస్తుంటే నా క్యారెక్టర్ నేను బ్యాడ్ చేసుకోగలుగుతున్నా? చెప్పండి మీరే సార్, మీరే ఆలోచించారు సార్. కొద్దిగా సోషల్ మీడియా కూడా చెప్తున్నాను. పైకి పిలిపించుకొని పిలిపించుకొని నా ఆత్మగౌరవం దెబ్బ తీసుకునే ఓపిక నాకు ఉంటుందా చెప్పండి? పిలిపించుకొని నా ఆత్మగౌరవం దెబ్బ తీసుకుని అంటే ఇది రియాలిటీ. నాకైతే రియల్ అనిపించింది. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని అవమానించడం చాలా వరకు రాంగు తెలుసా. పిలిపించి బ్యాట్ చేసుకుంది మాత్రం ఇదే అగ్నిపరీక్ష 2 తొక్కలు చూస్తారా సీజను. బీబీలో కూడా చూడు, అమితాబ్ బచ్చన్ కూడా చేసిండు బీబీలో. ఎవరన్నా అబ్బో దీని అమ్మ జాతకం. శ్రీముఖి కొద్దిగా మెట్టెక్కగానే ఆహాహా ఇహి వెళ్ళిపోవచ్చు అని ఒక ఆత్మగాన్ని ఇస్తే డ్యాగి బీగితే నీ తల్లి బాగుంటుంది. కానీ అది వాళ్ళ మీడియాకి వెళ్ళి మనం పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. అంత ఇంట్రెస్ట్ వచ్చింది. మనిషిని ఆ టార్చర్ పెట్టి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఒక వ్యక్తిని దగ్గర పిలిచి అవమానించడం కరెక్ట్ కాదు. ఇది నేను సబ్జెక్ట్ సమయానికి ఏ మెసేజ్తో తీసుకెళ్తే ఉప్పల్ బాలు తెలవందే అతనుకున్న ఫాలోయింగ్. అరే బాయ్, అతనుకున్న ఫాలోయింగ్ నీకు లేరు నాయన. లేదు 2-3 సినిమాలు కనపడే తోప నీ పేరు ఇప్పుడు కానీ ఇప్పుడు తెలుసు నాకు నవదీప్ అని. ఉప్పల్ బాలు నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారా బాబు నేను. అతనుకున్న ఫాలోయింగ్, అతనుకున్న ఫ్యాన్స్ నీకు కూడా లేరు. నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే నీకు ఎవరు గుర్తుపడరు నిన్ను. కానీ ఉప్పల బాలు ఒక్క మాట కెవ్వని కేకేస్తే వందలాది మంది, లక్షల కదిలి వస్తారు. రన్నింగ్ రాజు అంటే ఏమనుకుంటున్నావు? మీకు అందరికీ తెలుసు కూడా పిలిపించుకొని ఖరాబ్ చేసుకుని మీరే బ్యాటరా బాయ్. ఇది రియల్. ఇది సోషల్ మీడియా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని ఆత్మగౌరవం తీసినట్టే బిగ్ బాస్. అది బిగ్ బాస్ లేక ఉరిశిక్ష, అరాచకం. అది ఎక్కిలి వీడియోలు, ఎక్కిలి చేస్తా వాళ్ళ ప్రోమో కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక వ్యక్తిని చీటర్ చేసిరు. చీటింగ్ చాటింగ్ లేక చీటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే వీడియో చూస్తుంటే మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 సీజన్ కంప్లీట్ అయిపోయిన దాకా నేను చూస్తుంటాను.
అసలు ఎంతవరకు చేస్తారు? ఇప్పటికైనా జడ్జెస్ మారుతారా? ఇప్పటికైనా ఉప్పల్ బాలు ఇంకేమైనా చేస్తారా? ఉప్పల్ బాలు కానీ రన్నింగ్ రాజా కానీ ఇలాంటి కొంతమంది వచ్చారు. ఒక లేడీస్ 2-3 కూడా వచ్చారు. వాళ్ళని కూడా అరాచకంగా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి గలీజ్ మాట వస్తుంది నాకు ఇక్కడ మాట్లాడబుద్ధి కట్టే సోషల్ మీడియా. ఏం మాట్లాడుతున్నావు అసలు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏం పిలిపించుకున్నారా మాడికి? ఓకే ఫ్రెండ్స్, ఇలాగ వీడియో చూస్తుండండి. మన కొన్ని వీడియోలు మీ ముందుకు వస్తాను. సోషల్ మీడియా ప్రతి ఒక్క చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష 2లో ఎంత అరాచకం అంటే చిన్న అరాచకం కాదు అది. ఒక వ్యక్తిని కొన్ని కోట్ల జనాన్ని చూస్తున్న లైవ్ టెలికాస్ట్లో ఇలా బ్యాడ్గా అతను క్రియేట్ చేసి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిందంటే బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష 2 పక్కా ఇది అరాచకం ఫ్రెండ్స్. మీకు చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. మరికొన్ని వీడియోలతో మళ్ళీ అప్డేట్తో మళ్ళీ వస్తాను. జై హింద్.